అందరికీ నమస్కారం. భారీ మోసం, జనాభా లెక్కల పేరుతోని భారీ చోరీ, ఇవి మాత్రం వారికి చెప్పొద్దు. అయితే ఏంటివి? ఇవి చెప్పడం వల్ల ఏంటి ప్రాబ్లం? ఇప్పటి వరకు అయితే చాలామంది చాలానే డబ్బులు పోగొట్టుకున్నారు. దాని గురించి పూర్తి అవగాహన పెంచుకోవడానికి అయితే వీడియోని పూర్తిగా చూడండి. అయితే 2026 జనాభా గణన ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నేపథ్యంలోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కొందరు మోసగాళ్ళు, కేటుగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మేమే గణన అధికారులు అని చెప్పి వ్యక్తిగత ఆర్థిక వివరాలను అయితే సేకరించేందుకు ప్రయత్నిస్తున్న ఘటనలు అయితే ఇప్పుడు వెలుగు చూశాయి. కాబట్టి మీ సున్నితమైన సమాచారాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. అయితే జనాభా గణన అంటే ఏంటి? జనాభా గణనలోని అధికారులు కుటుంబాల వివరాలను అయితే సేకరిస్తారు. ఇందులో ముఖ్యంగా అయితే కుటుంబ సభ్యుల సంఖ్య, వయసు, లింగ, అలాగే వృత్తి, గృహ యాజమాన్యం, నీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాల గురించి సమాచారం అయితే ప్రభుత్వానికి ప్రాథమికంగా అయితే ఉపయోగపడుతుంది. అయితే నిజమైన గణన అధికారుల లక్షణాలు ఎలా ఉంటాయంటే అధికారిక గుర్తింపు కార్డు అయితే చూపిస్తారు, ప్రశాంతంగా ప్రశ్నలు అడుగుతారు, ఒత్తిడి చేయరు, ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా డబ్బు అడగరు, ఓటీపీలు కానీ, పాస్వర్డ్లు కానీ, బ్యాంక్ వివరాలు కానీ అడగరు. ఇలాంటి యాప్లు కానీ డౌన్లోడ్ చేసుకోమని లేదా లింకులు ఓపెన్ చేయమని అడగరు అనమాట వాళ్ళు. అయితే మోసగాళ్ళు ఎలా చేస్తారంటే జనగణన ఫారం పేరుతోని నకిలీ లింకులు పంపడం, యాప్ డౌన్లోడ్ చేసుకోమని ఒత్తిడి చేయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని చెప్పడం, ఫోను, వాట్సాప్ ద్వారా ఓటీపీ అడగడం, ఇంటికి వచ్చి డబ్బులు లేదా బంగారం డిమాండ్ చేయడం. ఇవన్నీ గమనించారంటే కనుక జనాభా గణన లెక్కల్లో ఎక్కడా కూడా డబ్బులు లావాదేవీలు ఉండవు. కానీ వాళ్ళు ఆధార్ నెంబర్ కానీ, పాన్ నెంబర్ కానీ, బ్యాంక్ ఖాతాల వివరాలు కానీ, డెబిట్ క్రెడిట్ కార్డులు కానీ, పిన్, అలాగే సివివి నెంబర్ ఉంటుంది కదా, అది, ఓటీపీలు, పాస్వర్డ్లు, ఈ వివరాలు అడిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మోసగాలని గుర్తించుకోవాలి. మీరు అనుమానం వచ్చినప్పుడు వెంటనే ఇప్పుడు వివరాలు ఇవ్వలేనని చెప్పి తప్పించుకోండి. వారి ఐడి కార్డును పరిశీలించండి. అలాగే స్థానిక అధికారులకు లేదా గ్రామ వార్డు కార్యాలయానికి సంప్రదించండి. ఒత్తిడి చేస్తే వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి. అయితే వీళ్ళని పట్టుకోవడానికి మీరు ఫిర్యాదు చేయడానికి మార్గం కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు నేషనల్ క్రైమ్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయడం, లేదంటే హెల్ప్ లైన్ ఉంటుంది నెంబరు 1930. అయితే వాళ్ళకి ఫోన్ చేస్తే మాత్రం మీరు తప్పించుకోగలుగుతారు. అలాగే ఇప్పటికే మోసపోయి ఉంటే కనుక చాలామంది ఉంటారు. వాళ్ళైతే వెంటనే బ్యాంకును సంప్రదించి ఖాతాను అయితే బ్లాక్ చేసేయండి. 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. ఆధార్, పాన్ ధృవీకరణ లేదా సంబంధిత అధికారులను తెలియజేయండి. ఇవన్నీ కూడాను. అయితే దగ్గరలో పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయండి. అయితే అపరిచితులు ముందుగానే వ్యక్తిగత విషయాలను అయితే మీరు ఎప్పుడు కూడాను ప్రస్తావించకండి. అంతేకాకుండా కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాలపైన అవగాహన కల్పించండి. ముఖ్యంగా వృద్ధులకి, గ్రామీణ ప్రాంత ప్రజలకైతే ఇవన్నీ తెలియవు కాబట్టి మీరు అప్రమత్తం చేయాలి వారిని. సోషల్ మీడియాలో వచ్చిన లింకులను నిర్ధారించుకోకుండా క్లిక్ అయితే అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు చేయడం వల్లే మీరు ఇరకట్టంలో పడి డబ్బులు అయితే పోగొట్టుకుంటారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.